మంచి గుర్తు ఇక్కడ జరు నీకు దయ్యం పట్టిందా పెట్టు ఒకసారి బాబు కొట్ మంచి కొట్ బ్యాండ్ కొట్ కొట్ హే నేను బొమ్మ చిన్నారి బొమ్మ అబ్బాయి ఎంత మంచి మా పుష్పక్క పులిహోర సూపర్ చేస్తుంది బాగుంది చిన్న బతుకమ్మ ఉంటుంది ఈ చిన్న బతుకమ్మని ఇట్లా చేయాలి ఏం కాదు ఏం కాదు పాడు కరెక్ట్ ఇంత వీడ ఖచ్చితంగా ఉంచుకుంటాం. హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. రాఖీ పండగకి మా పిల్లలు ఇంట్లో లేరు కదా, సో ఖుషి ఒక్కదాంతో రాఖీ కట్టించుండే. సో మిల్కీ మ్యాగీ వాళ్ళు హాస్టల్లో ఉండుండే. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ రాఖీ కట్టియాలి వాళ్ళ డాడీకి అని చెప్పి అనుకున్నా. అందుకే ఇంకా రాఖీ కట్టిస్తున్నా వినాయక చవితి రోజు. రాఖీ పండుగ వినాయక చవితి వరకు చేసుకుంటారు మా సైడ్ మాత్రం. మా పిల్లలకి అన్న తమ్ముళ్ళు ఎవరు లేరు, సో అందుకే నేను మా ఆయనకే కట్టిస్తా రాఖీ. అబ్బా ఎంత మంచి కట్టినావమ్మా అన్న పండుగాడు రాఖీ కట్టనికి కూడా నీ ఇష్టం బేటా ఏదంటే అక్కడ తీసుకెళ్ళి అక్కడ పెట్టా టేబుల్ మీద ఖచ్చితంగా ఉంచుకుంటాం. అబ్బాయి ఇప్పుడు నేను అడుగు వినాయకుడి కాడికి వస్తే అడుగుతారు బట్ ఎప్పుడు కట్టుకున్నాను అవును ఇప్పుడే కట్టుకున్నామా పిల్లలు హాస్టల్కి వెళ్ళి వచ్చినారు కరెక్ట్ అన్నారని చెప్తారు లేకపోతే నన్ను తీసుకోమో నేను చెప్తాను. కరెక్ట్ ఆన్సర్ అయితే మిల్కే ఇస్తుంది ఖుషి మమ్మీ ఖుషి కట్టాలా ఖుషిరా ఖుషి ఖుషి ఏం పడదురా బాబు నీకు అంతగా ఇట్లా ఇట్లా మంచి అమ్మో 2 రాఖీలు వచ్చినాయి ఖుషికి. ఏమనండి ఏమన్నాడు మళ్ళీ తీసే కొద్దిసేపు ఆయన కక్కి ఇప్పుడు తింది కదా పెట్టామన్నా కదా. చెప్పు నెక్స్ట్ మా సైడు తెలంగాణలో వినాయక చవితి రోజు బొడ్డెమ్మల పండుగ చేస్తాం. అంటే పేడతోటి ఇట్లా బొడ్డెమ్మలు చేసి ఇట్లా బతుకమ్మ ఆడతాము. సో ఇవి చేసినవి ఒక గోడకి కొట్టి మళ్ళీ పెద్ద బతుకమ్మ చేసినప్పుడు అండ్లా పెట్టి తీసుకొని వెళ్ళి చెరువులో వేస్తాం అనమాట. సో తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి. ఎంతమంది చేస్తారు ఇట్లా మాలాగా బొడ్డెమ్మలు కమెంట్ చేయండి చూస్తా. ఇక్కడ ఖుషి
మా సైడ్ ఖచ్చితంగా ఈ బొడ్డెమ్మలు చేస్తేనే బతుకమ్మ చేస్తాము. ఇట్లా ఒక 5 రౌండ్లు తిరిగిన తర్వాత చిన్న బొడ్డెమ్మని తీసుకొని ఇట్లా ఆడిన తర్వాత గోడకు కొట్టేస్తాం. ఇంకా సరే ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ దగ్గరికి రా. ఇలా చిన్న బతుకమ్మ ఉంటుంది. ఈ చిన్న బతుకమ్మని ఇట్లా చేయాలి. ఇంకేమంటారు? పోయేస్తావా గౌరమ్మ? పోయిరా. దీన్ని ఏం చేయాలి? ఇంటి మీద వేయాలి కదా, ఆడ పెడతా. ఇవి కొట్టాలి కదా, ఈడ కొట్టాలి. ఈడ అది గోడకు కొడతా. ఇది ఇంటి ఆగుతుంది. ఇవి తీసుకుపోయి కొట్టాలి. ఇవి ఇప్పుడు ఆడ కొట్టాలి. కనిపిస్తుంది? లైటింగ్ వస్తుందా? ఫ్రెండ్స్ ఇట్లా కొట్టాలి. ఇట్లా ఇట్లా ఆడిన తర్వాత దగ్గర పెట్టిన బొడ్డెమ్మల దగ్గర పెట్టిన ప్రసాదము పప్పులు, చక్కెర, అటుకులు ఇంకా ఎవరికి ఇష్టం వాళ్ళది. సో ఇది అందరికి పంచుతాం అన్నమాట. ఇట్లా ఏం చేస్తున్నారు? రియాన్షిక బొమ్మ, చిన్నారి బొమ్మ పెట్టించుకొని వచ్చిన. తీసుకో. పెట్టిండక్క. అబ్బా ఎంత మంచి. మా పుష్పక్క పులిహోర సూపర్ చేస్తుంది, బాగుంది. మమ్మీ పెట్టింది నాకు తీపి. రియాన్షిక నీ డ్రెస్ కుచ్చుకుంటున్నట్టుందమ్మా. వినాయకుడు బాబు కొట్ మంచి కొట్ బ్యాండ్ కొట్ కొట్. ఏమైంది? మీరు స్టార్ట్ చేసేసరికి ఇంకొక హాఫ్ అన్ అవర్ అయ్యేటట్టుంది.
మస్తు రోజుల తర్వాత మళ్ళీ మా పిల్లలతో ఇట్లా కూర్చొని తింటుంటే మస్తు అనిపించింది. పిల్లలు వచ్చిన సెకండ్ డే అనమాట ఈ వ్లాగ్. ఇంకా పిల్లలు వెళ్ళే వ్లాగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను త్వరలో. మంచి గుర్తు ఇక్కడ జరుగు. నీకు దయ్యం పట్టిందా? నీకు బొమ్మ సింగి ముద్దుల బొమ్మ సాంగ్. సో ఇట్లా జరిగిందనమాట మా వినాయక చవితి రోజు సెలబ్రేషన్ ఇంట్లో మా పిల్లలతోటి. వీడియో ఎవరైనా లైక్ చేయని వాళ్ళు ఉంటే ఒక లైక్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, నాది ఫ్యామిలీ కంటెంట్. నచ్చిన వాళ్ళు మాత్రమే చూడండి, నచ్చిన వాళ్ళు స్కిప్ చేయొచ్చు. చాలా మంది ఫ్యామిలీ కంటెంట్ నచ్చి నాకు చాలా మంది మంచి కమెంట్స్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఇట్లనే నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు స్వాతి వ్లాగ్స్ పార్టీ. బాయ్.